కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇక సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేశారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేశారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. ఇక కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయచంద్రిక. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు కూడా హాజరు కానున్నారు. కాసేపట్లోనే అద్దంకి దయాకర్, అదేవిధంగా శంకర్ నాయక్, విజయశాంతి అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే శంకర్ నాయక్ అసెంబ్లీకి చేరుకున్నారు. వీళ్ళ నామినేషన్లకు సంబంధించినటువంటి పత్రాలను కూడా రెడీ చేసుకున్నారు. ఇటు ఒక్కొక్క అభ్యర్థిని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పేపర్లను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, అదేవిధంగా బీర్లా ఎల్లయ్య, అడ్లూరు లక్ష్మణ్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. వీళ్ళ నామినేషన్ పత్రాల పైన ఒక్కొక్క నామినేషన్ పైన 20 మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పేపర్లను కూడా రెడీ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరే పోటీలో ఉండబోతున్నారు. దాసోజు శ్రవణ్ కూడా కాసేపట్లో వచ్చి నామినేషన్ వేయనున్నారు. దీంతో 5 స్థానాలకు 5 అభ్యర్థులు పోటీ చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా మారనుంది. ఈ ఏకగ్రీవంగా మారినటువంటి అభ్యర్థులను ఇప్పుడే ఏకగ్రీవంగా అయినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారం ఏ రోజైతే ఎలక్షన్స్ ఉంటుందో 20 రోజు మధ్యాహ్నం సాయంత్రం 5 తర్వాత దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేయనున్నారు. అయితే 29 వరకు ఇప్పటికే ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు వాళ్ళ డేట్ 29 వరకు వాళ్ళకు సంబంధించినటువంటి డేట్ ఉన్నటువంటి నేపథ్యంలో 29 వరకు ఆ పాత ఎమ్మెల్సీలే కొనసాగుతారు. 29 తర్వాత అంటే నెక్స్ట్ సెషన్ కి ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మరి కాసేపట్లోనే 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 11కి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నామినేషన్ వేయనున్నారు. దానికి సంబంధించినటువంటి పేపర్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.